మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. చాలా మంది స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా కూడా తెలియకుండా ఉన్నారు ఈ రోజుల్లో. స్వాతంత్రం కాదురా నాయన స్వాతంత్రం అని చెప్పి కింద కామెంట్ పెట్టాలిగా, మీరు పెట్టేసేయండి. ఇక పెట్టి వెళ్ళిపోండి, ఎందుకంటే మీకు అందులో ముఖ్యమైన కంటెంట్ అవసరం లేదు కాబట్టి ఆ కామెంట్ ఒకటి పెట్టేసి మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు మనం 76వ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లౌకిక రాజ్యాంగాల్లో ఒకటి. అసలు అన్ని సార్వభౌమ దేశాల కంటే కూడా భారతదేశ రాజ్యాంగమే చాలా పెద్దగా ఉంటుంది. అది కాకుండా అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం కూడా మన దేశానిదే. భారతదేశ రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 22 భాగాలు, వాటిని పార్ట్స్ అంటారు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగానికి మరో పేరు కూడా ఉంది, అదే ప్రకాశవంతమైన రాజ్యాంగం అని. అసలు ఇంకో విషయానికి వస్తే ప్రపంచంలో రాజ్యాంగం లేని దేశాలు కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇజ్రాయిల్, కెనడా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్, ఇలా చాలా దేశాలకు రాజ్యాంగం అనేది లేదు వారికి. మరి ఇలాంటి భారతదేశ రాజ్యాంగం ఎలా రూపకల్పన చెందిందనే కదా మీ డౌట్. అది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ వచ్చేసి 26 నవంబర్ 1949. దాని తరువాత 1950 జనవరి 26న భారతదేశ రాజ్యాంగం మనందరికీ అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అందులో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉండేవి. తర్వాత భారత రాజ్యాంగం ఇప్పటి నుండి ఇప్పటి వరకు 106 సార్లు మార్పులు చేయడం జరిగింది. భారతదేశ రాజ్యాంగంలో మొత్తం 145,000 పదాలు ఉంటాయి. అందుకే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అని చెప్తారు. మరి ఈ రాజ్యాంగాన్ని రాసింది ఎవరు మీకేమైనా తెలుసా? ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. కానీ మన రాజ్యాంగాన్ని వ్రాసింది ఆయన కాదు. మరి రాజ్యాంగంలో ఆయన పాత్ర ఏంటి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఈ వీడియోలో మీకు ముందు చెప్పినట్టు లిఖితపూర్వక అంటే ఏంటి అంటే చేతితో రాయడం. ఈ రాజ్యాంగాన్ని చేతితో రాసిన వారెవరు? ప్రేమ్ బిహారీ నారాయణ్ రజాదా. ఆయన అందమైన చేతి వ్రాతతో ఇటాలిక్ స్టైల్లో మన భారతదేశ రాజ్యాంగాన్ని వ్రాయడం జరిగింది. అందుకే ఈయన్ని రైటర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి పిలుస్తారు. అలాగే మన కాన్స్టిట్యూషన్ కి ఒక మదర్ కూడా ఉంది. ఆమె పేరే బికైజీ రస్తోం కామా. ఈమెనే మదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈమె భారతీయ విప్లవకారుల యొక్క అధినేత కాబట్టి ఈమె గౌరవార్థం అలా పిలుస్తారు అన్నట్టు. ఇక ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఫాదర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. మీ అందరికీ ఫండమెంటల్ రైట్స్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి? సమానత్వం, నెక్స్ట్ వచ్చేసి మన ఆస్తి హక్కు, ఇలాంటి హక్కులని గుర్తొస్తాయి కదా. ఇవన్నీ రాసింది మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని అనుకుంటారు. అది తప్పు. ఇవి రాయడానికి బిఆర్ అంబేద్కర్ గారు మరియు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సహాయం చేశారంతే. ఈ హక్కుల కమిటీకి చైర్మన్ గా చేసిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇప్పుడు మీరు చెప్పుకునే ప్రతి మైనారిటీ హక్కులు కూడా ఆయన కల్పించినవే. భారతదేశం ఎన్నో ముక్కలుగా ఉంది. ఆ ముక్కలన్నిటిని కలిపి ఏకతాటిపైకి తెచ్చిన వారిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందు వరుసలో ఉంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ముక్కలుగా ఉన్న ఈ సంస్థానాలన్నిటిని కూడా ఒకే తాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా చేసిన వ్యక్తి కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాత్రమే. మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఈయన చాలా సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేయడానికి కీలక పాత్ర పోషించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి హోమ్ మినిస్టర్ గా కూడా ఈయన పనిచేశారు. ఇక మరో గొప్ప లీడర్ గురించి తెలుసుకుందాం. ఆయనే సుభాష్ చంద్రబోస్. ఈయన 1920 నుండి 1942 వరకు స్వాతంత్ర ఉద్యమాన్ని కవర్ చేసుకుంటూ ది ఇండియన్ స్ట్రగుల్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. దీన్ని ఎలాగో అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇక అప్పట్లో ఉన్న గవర్నమెంట్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. అయితే ఆ తర్వాత ఈయన జై హింద్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. దాన్ని మాత్రం బ్యాన్ చేయలేకపోయింది. అది ప్రజల్లో ఎంతలా వెళ్ళింది అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా మనందరం జై హింద్ అనేలా చేసింది. ఆయన చరిష్మా మరియు ఆయన వ్యక్తిత్వం చాలా మందికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి ప్రేరణగా నిలిచాయి. ఆయన మనకు స్వాతంత్రం రాకన్నా ముందే ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పబడే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వానికి ఆయన ప్రధానిగా కూడా పనిచేశారు. దీనినే ప్రీ ఇండియా గవర్నమెంట్ అని కూడా పిలుస్తారు. మరి భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్న వారిలో ప్రముఖంగా అందరికీ గుర్తొచ్చే పేరు గాంధీజీ. మరి రాజ్యాంగంలో గాంధీజీ గారి పాత్ర ఏమైనా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. భారతదేశ రాజ్యాంగంలో గాంధీ గారి పాత్ర కాదు కదా, రాజ్యాంగ సభలో కూడా గాంధీ గారికి సభ్యత్వం లేదు. ఎందుకంటే అప్పటికే ఆయన లేరు కాబట్టి. కానీ ఆయన ఆశయాలను రాజ్యాంగంలో అమలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు నెహ్రూ గారి పాత్రను చూద్దాం.
భారత రాజ్యాంగం కోసం ఏర్పాటు చేసిన కమిటీలకు ఈయనే అధ్యక్షత వహించారు. చాలా చర్చలలో కూడా ఈయన మాట్లాడారు. రాజ్యాంగ విలువలు రూపొందించడంలో ఆయన పాత్ర ఎనలేనిది. భారతదేశ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం, సమానత్వం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో ఈయన ఏకీభవించారు. ఇక మన అంబేద్కర్ గారి పాత్రను చూద్దాం. భారత రాజ్యాంగానికి పితామహుడు అని అంబేద్కర్ గారిని పిలుస్తారు. అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరించారు. రాజ్యాంగ కమిటీలో అందరూ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మరియు కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ సూచనల మేరకు రాజ్యాంగంలో అవసరమైన మార్పులు కూడా ఈయనే చేశారు. ఎందుకు అంటే అంబేద్కర్ గారు ఆర్థికవేత్త, న్యాయవేత్త, సంఘ సంస్కర్త మరియు రాజకీయ నాయకులు కాబట్టి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మన మొదటి పార్లమెంట్ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఇది భారత ప్రముఖులు మరియు బ్రిటిష్ క్యాబినెట్ల మధ్యన జరిగిన ఒక సమావేశం. ఈ చర్చల తర్వాతే మన రాజ్యాంగం నిర్మాణం చేయడం మరియు అమలు చేయడం జరిగింది. ఈ అసెంబ్లీ సభ్యులను ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యులు పరోక్షంగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలో జరిగింది. ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది. అందులో 15 మంది మహిళలు కూడా ఉన్నారు. అలాగే భారతదేశం విభజించబడింది కదా, ఆ తర్వాత ఈ సంఖ్య వచ్చేసి 299కి తగ్గింది అన్నట్టు. ఇందులో భారత రాచరిక రాష్ట్రాలు మరియు వాటి ప్రతినిధులు మరియు భారతదేశంలో ప్రముఖులు కూడా ప్రతినిధులుగా ఈ సమావేశాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 26, 1949న ఈ అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఆమోదించింది. మన రాజ్యాంగం ఆమోదించిన తర్వాత చిరుజల్లులు కురిశాయి. అందరూ ఆనందంతో తేనీటి విందులో కూడా పాల్గొన్నారు. అలా ఆ రోజు భారతదేశానికి చాలా కలిసి వచ్చింది. అందుకే ఆ రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం 26వ తేదీ నవంబర్ని సంవిధాన్ దివాస్ అని చెప్పి పిలుచుకుంటాం. ఇక మన సైనిక బలం, దేశం యొక్క బలం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అది ఎలా ఉంటుంది అంటే నా స్టైల్లోనే ఉంటుంది.